చాలా మంది నన్ను అడుగుతున్నారు నువ్వు ఏ మైక్ వాడుతున్నావు బ్రో అనేసి. నేను డిజిటెక్ DM116 మైక్ వాడుతున్నాను. ఇది నా స్టార్టింగ్ స్టేజ్ నుంచి వాడుతున్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అయింది. దీని ప్రైస్ ఎంతో లాస్ట్లో చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని అన్బాక్సింగ్ చేద్దాం. ఇప్పుడు ఈ మైక్ అన్బాక్సింగ్ చేద్దాం. ఇందులో ఏమేమి ఇచ్చాడో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటెక్ పేపర్ అని ఇచ్చాడు, అది ఎగిరిపోయింది. నెక్స్ట్ లోపల కేసు అయితే ఉంది. ఈ కేసులో 3 పీసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్స్ 2 ఇచ్చాడు అండ్ ట్రాన్స్మిటర్ ఒకటి ఇచ్చాడు. ఈ కేస్ 100% ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి మ్యాక్సిమం ఒక 4 days వరకు వస్తుంది. ఇది లోపల ఏమి ఇచ్చారో చూద్దాం. ఇది సైడ్ పెడదాం. ఇది నెక్స్ట్ ఈ బాక్స్ ఒకటి ఇచ్చాడు. ఈ బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే iPhone 13 పిన్ ఒకటి ఇచ్చాడు. 13 ఇప్పుడు మనకి ట్రాన్స్మిటర్ పెట్టుకోవడానికి. అండ్ నెక్స్ట్ నార్మల్ C పిన్ ఆండ్రాయిడ్ పిన్లకి ఇది ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ USB కేబుల్ అనేది ఇచ్చాడు. ఇది మామూలు మొబైల్ కేబుల్ కూడా మనం వాడుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ ఇందులో మైక్ ఇప్పుడు నాయిస్ ఏం రాకుండా ఉండడానికి దూదులు అనేది ఇచ్చాడు. కవర్ చేస్తే ఇప్పుడు ఎయిర్ నాయిస్ రాకుండా ఉంటుంది ఇది. దీని నెక్స్ట్ ఇందులో ఇంకేమి ఇచ్చాడో చూద్దాం. లోపలికి అయితే ఉన్నాయి ఇంకా. అండ్ నెక్స్ట్ ఇదేంటంటే ఇది ఓపెన్ చేయలేదు. మనం ఇప్పుడు మైక్ ఎప్పుడైనా వాడుతుంటే మైక్ టు ట్రాన్స్మిటర్ ఇచ్చుకోవడానికి ఇక్కడ చూడండి, ఇది ఇయర్ ఫోన్స్ పిన్లో ఉన్నాయి 2. దానికోసం అది ఇచ్చాడు. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఒకటి ఉన్నది. లాస్ట్ ఏంటంటే కాలర్ క్లిప్స్. ఇది మ్యాగ్నెటిక్ కాలర్ క్లిప్స్, ఇలా క్లిప్ చేసుకోవడానికి. ఇప్పుడు మొత్తం ఇది మనం ఫిట్ చేసి చూద్దాం. దీని వాయిస్ కంట్రోల్ ఎలా వస్తుందో, అంటే దీని వాయిస్ ఎలా ఉంది, నాయిస్ కంట్రోలింగ్ ఎలా వస్తుంది, బయట మాట్లాడినప్పుడు ఎలా వస్తుంది, వెహికల్స్ తిరిగేటప్పుడు ఎలా వస్తుంది అనేది చూద్దాం. చెప్పాను కదా ట్రాన్స్మిటర్ అనేసి. ఇదిగోండి ఇలా ఉంటుంది. అంటే దీనికి 2 మైక్స్ కదా, TX1 TX2. అండ్ మైక్ సౌండ్ పెంచుకోవడానికి ఇది, అండ్ బ్యాటరీ లెవెల్ చూపిస్తుంది ఇది. ఓకేనా. నెక్స్ట్ చూపిస్తా చూడండి. మైక్ డిజిటెక్ మైక్. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది, పేరు ఉంటుంది, ఎకో వాయిస్ ఉంటుంది. అంటే దీనికి పెద్ద మైక్స్లో ఎలా ఇచ్చాడంటే మ్యాగ్నెటిక్ సిస్టమ్ ఇచ్చాడు. చూడండి, ఇది కాలర్ కూడా పెట్టుకోవచ్చు మనం. అంటే చూడండి ఇలా స్టిక్ అయిపోద్ది. ఇప్పుడు ఈ మైక్ పెట్టుకొని దీని వాయిస్ క్లారిటీ ఎలా ఉందనేసి మీకు వేరే ఐఫోన్తో తీసి మీకు చూపిస్తాను. ఈ వీడియోలో పెడతాను. ఇది ఎలా కనెక్ట్ చేయాలో చూపిస్తా చూడండి. ఇది జస్ట్ ఏంటంటే మొబైల్ తీసుకుంటామా, మొబైల్కి ఏ పిన్ అయితే ఆ పిన్ తీసుకొని ఇలా పెడితే చాలు, ఇంకా సెట్ అయిపోద్ది ఇది. ఈ మైక్ ఇప్పుడు మొబైల్కి కనెక్ట్ చేశాను. అంటే ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ చేయలేదు. ఇంకా ఆన్ చేయకుండా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, గాలి కూడా వస్తుంది, బయట వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. సౌండ్ నోటీస్ చేస్తుందో లేదో మనం వీడియోలో చూడండి, మీరే చూడండి. ఇప్పుడు హార్న్ వేసారు, వచ్చిందో లేదో చూడండి. నెక్స్ట్ ఏంటంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి మాట్లాడదాం. దానికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు ఇదిగోండి ఆన్ చేశాను. అంటే జస్ట్ ఒక ప్రెస్ చేసుకుంటే చాలు, నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అయిపోద్ది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఎవరైనా సరే బ్యాక్గ్రౌండ్ లో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఇది అంటే ఇప్పుడు ఇది తీసుకుంటుందో లేదని టెస్టింగ్ కోసం ఇది. అంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసిన తర్వాత మనకు దూరం నుంచి వచ్చే నాయిస్, గాలి నుంచి వచ్చే నాయిస్ వరకు ఆగుతుంది. అంటే పక్క నుంచి మాట్లాడుకుని వెళ్ళే దీనికి ఆగదు. అలా ఎకో మోడ్ ఆన్ చేస్తా చూడండి. ఎకో మోడ్ అంటే ఇది మనకి ఇప్పుడు ఫంక్షన్ లో ఎక్కడైనా సరే ఒకసారి హలో అంటే 3 సార్లు హలో అని వస్తుంది కదా, అలా ఉంటది. దానికోసం ఏంటంటే ఇక్కడ ఉండే బటన్ 2 times ప్రెస్ చేయాలి. ప్రెస్ చేశాను. ఇప్పుడు ఎకో మోడ్ అనేది ఆన్ అయింది. అంటే ఇప్పుడు మీకు వాయిస్ ఎలా ఉంటుంది అనేది నాకు ఇప్పుడు తెలియదు కదా, ఎందుకంటే నేను రికార్డ్ చేస్తున్నాను. మీరే చూడండి. ఈ చిన్న మైక్ లో చాలా ఆప్షన్స్ అనేది ఇచ్చాడు. నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చాడు, ఎకో మోడ్ ఇచ్చాడు, అండ్ నెక్స్ట్ నార్మల్ మోడ్ ఇచ్చాడు. అంటే మనం రూమ్ లో ఉన్నప్పుడు ఎలా వస్తుందో వాయిస్ అలా వస్తుంది. అంటే రూమ్ లో లేనప్పుడు కూడా సరే మనం రూమ్ లో ఉన్నట్టు క్రియేట్ చేసుకోవచ్చు. ఈ మైక్ అయితే చాలా బాగుంటది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ. ఎంత కాస్ట్ చెప్తా చూడండి. ఇది జస్ట్ 3800 రూపీస్ పడుతుంది మీకు. ఎవరైనా స్టార్ట్అప్ చేయాలనుకుంటే డిజిటెక్ DM116 మైక్ ఇది మీరు చూస్ చేసుకోండి. అండ్ నేను ఇప్పటి వరకు ఎక్కువ మోడ్ ఆఫ్ చేయలేదు, మీకు డబల్ సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఆఫ్ చేస్తా చూడండి. సరే, ఎక్కువ మోడ్ ఆఫ్ అయిపోయింది అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆఫ్ చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.